ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ తాను మాట్లాడే సమయం వచ్చిందని అంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో నందమూరి తారకరత్న మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలతో పాటు తన పెళ్లి విషయంలో కుటుంబం నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చింది, ఇప్పుడు తాను తన పిల్లలు ముగ్గురు నందమూరి ఫ్యామిలీకి దగ్గర కావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చెప్పుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా ఇంటర్వ్యూలో అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ నేను ఇన్నాళ్ళు మౌనంగా ఉండడానికి కారణం ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు, ఇప్పుడు మాట్లాడే టైం వచ్చింది. నా మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తుంటాయని మెసేజ్లు పెడుతుంటారు. నా పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు. నా గురించి చెప్పాలంటే అలేఖ్య తారకరత్న ఎవరు అని అంటే నేను తల్లిని. ఇప్పుడు నా ప్రపంచంలో నేను బతుకుతున్నా. నా కోసం పిల్లల కోసం ఒక చిన్న ప్రపంచం క్రియేట్ చేసుకొని అందులోనే ఉంటున్నాను. నేను పెరిగింది చెన్నైలో, పెళ్లి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. విడాకుల తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. బెంగళూరులో ఉండేదాన్ని. ఆ టైంలోనే తారకరత్న ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏమైందనేది అందరికీ తెలిసిందే. తారక్ని నేను హైదరాబాద్లోనే కలిసా. ఆయన సినిమాలో నేను చూడలేదు, నాకు ఫ్రెండ్గా పరిచయం అయ్యారు. అతను ఎంత మంచి ఫ్రెండ్ అంటే నీకోసం వచ్చాడంటే అలా నిలబడిపోతాడు, ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. చిన్న పిల్లోడి మనస్తత్వం, అలాంటి క్వాలిటీ బాలాబాబాయ్ బాలకృష్ణలో కూడా ఉంది. నా అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. తారక్ ప్రతి ఒక్కరిని కలిపేసుకుంటారు. ఎవరినైనా వరుసలు పెట్టి పిలిచేంతగా కలిపేసుకుంటారు. మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనేది నిజం కాదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ టైంలో తారక్ అనే కాదు, ఎవరైనా ఫ్యామిలీకి దూరం అవ్వాలని అనుకోరు. అలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించరు కూడా. పెద్దవాళ్ళు కదా, కోపాలు ఉంటాయి. ఏ రోజుకైనా పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నాం. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నా. నాకు నందమూరి ఫ్యామిలీతో ఎవరికి నుంచి యాక్సెప్టెన్సీ, అంగీకారం రావాలంటే నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసా. మావయ్య అత్తయ్య అని వాళ్ళ వైపు నుంచే రావాలి. అమ్మ కొడితే గమ్మునుంటాం, వేరే వాళ్ళు కొడితే ఊరుకోం. పేరెంట్స్ కోపం ఉంటుంది, దాన్ని నేను అర్థం చేసుకోగలను. ఏదో ఒక రోజు మారుతారు, పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారని ఎదురు చూస్తున్నా. నా వంతుగా వాళ్ళకి దగ్గర కావడానికి చాలాసార్లు ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాను తప్ప నేను ఎవరిని జడ్జ్ చేయడం లేదు అంటూ అలేఖ్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా నందమూరి ఫ్యామిలీకి రాజకీయాలంటే కొత్తేం కాదు. ఎన్టీఆర్తో మొదలైన వారి రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఆ కుటుంబం నుంచి ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తాజాగా నందమూరి కోడలు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తారకరత్న చనిపోయే నాటికి ఆయన వయసు 39 ఏళ్లు కాగా ఆయనకి భార్య అలేఖ్యరెడ్డితో పాటు 3 పిల్లలున్నారు. అలేఖ్యరెడ్డికి పెళ్ళై విడాకులు తీసుకొని ఉండగా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తారకరత్న. ఆ వివాహంతో నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో అలేఖ్యరెడ్డిని కోడలిగా అంగీకరించలేదు. అయితే తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డిని పిల్లల్ని దగ్గరకు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఆ కోపం ఇంకా పోలేదని, ఏ రోజుకైనా తనని తన పిల్లల్ని నందమూరి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందని ఆశతో ఉన్నానని చెప్పుకొచ్చారు అలేఖ్యరెడ్డి. ఇంకా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అలేఖ్యరెడ్డి తన పొలిటికల్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. తాతయ్య కాంగ్రెస్లో ఉండేవారు, రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజ్. ఎన్టీఆర్ టైంలో టీడీపీ షిఫ్ట్ అయ్యారు. ఎలక్షన్స్ వస్తున్నాయంటే మా ఇంట్లో పండగ వాతావరణం ఉండేది. టీడీపీ నుంచే మా మామయ్య పోటీ చేశారు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఇంటి నిండా మనుషులు ఉండేవారు, కష్ట నష్టాలను పంచుకునేవారు. నాపై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. కానీ నా వరకు పాలిటిక్స్లోకి వెళ్ళాలని కాదు, పోటీ చేయాలని కానీ లేదు. బట్ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఏం జరిగిందనేదే ముఖ్యం. తారక్కి అలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. రేపు అనేది రావాల్సి వస్తే వస్తానేమో, వద్దు అంటే ఇంట్లోనే ఉంటానేమో. ఇప్పటి వరకు అయితే ఆ పార్టీలోకి వెళ్దాం, ఈ పార్టీలోకి వెళ్దాం, ఇక్కడ పోటీ చేద్దాం, అక్కడ పోటీ చేద్దామని అనుకోలేదు. పాలిటిక్స్ అనేది ప్లాన్ చేస్తే కాదు, దానంతటా అది జరగాల్సిందే. చిన్నాన్న విజయసాయిరెడ్డి గారు, చిన్నమ్మ గత 3 ఏళ్లుగా నన్ను చెన్నైకి తీసుకుని వెళ్ళి అక్కడే చూసుకుంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాను. వాళ్ళు నాకు చాలా క్లోజ్. నా పిల్లలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ కోసం ఏం చేయడానికన్నా ముందుంటారు, పూర్తి స్వేచ్ఛనిస్తారు. తారక్ ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అలాగే చూసుకున్నారు. ఫ్రీడమ్ ఇవ్వాల్సిన చోట ఇస్తాం, స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తే ఉంటాం. ప్రస్తుతం పిల్లల కోసమే ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ కోసమే టైం కేటాయిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు అలేఖ్యరెడ్డి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.